యా, ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి ఉపకార బుద్ధి అనే అంశాన్ని మన ముందు పెడుతున్నాడు. దేవుడు మనిషికి ఏముండాలంట? ఉపకార బుద్ధి. ఏ మతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ భక్తి సహవాసం ఉన్న వాళ్ళైనా, మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ బుద్ధి కంపల్సరీ ఉండాలి. ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. ఒక దగ్గర అంటాడు, బుద్ధి కర్మానుసారియే అంటాడు. అంటే మనిషికున్న బుద్ధిని బట్టే వాడి జీవితంలో క్రియలు, మేలులు, అనుభవించే ఫలితాలు కూడా దక్కుతాయి అంటున్నాడు. కాబట్టి ఈ బుద్ధిలో, మనిషి హృదయంలో ఈ బుద్ధి అనేది ఒకటే కాదు, ఒక 5-6 రకాలుగా ఉంది బుద్ధి. మొట్టమొదటిది మంచి బుద్ధి, రెండోది ఉపకార బుద్ధి, మూడోది చెడ్డ బుద్ధి, నాలుగోది దుర్బుద్ధి, ఐదోది స్వస్థత బుద్ధి. స్వస్థ బుద్ధి ఉందా లేదా బైబిల్లో? అవండి. ఇలాగా ఈ బుద్ధులు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ అన్నింటికంటే మన మనసులో ఉంచుకోవాల్సింది ఉపకార బుద్ధి, స్వస్థ బుద్ధి. ఉపకార బుద్ధి అనేది అది ఎలా ఉంటుందంటే, మనకి మేలు చేసిన వారికే మేలు చేయాలని కాదు, కానీ మనకి కీడు చేసిన వారు కూడా ఉపకారము చేయాలనేదే ఉపకార బుద్ధి. ఆ బుద్ధి మనల్ని నమ్ముకున్నటువంటి యేసేలో ఉంది. కాబట్టి గతంలో మనకు దేవుని శత్రులుగా జీవించిన, దేవునికి విరోధంగా జీవించిన ఆయన మనకు ఉపకారం చేయాలని, అనగా మరణం నుంచి తప్పించి జీవంలో ప్రవేశపెట్టాలని, మనలో ఉన్న శాపాన్ని తీసివేసి ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని, శత్రువులమై ఉండగా కూడా మనము ఆయన విరోధంగా జీవించేవారు ఉండగా కూడా ఆయన మనకు ఉపకారం చేయాలని పరలోక రాజ్యం అనే మహాభాగ్యాన్ని భాగ్యంగా ఎంచుకొనక దాసునిగాను వ్యక్తినిగాను మానవ రూపం దాల్చుకుని మన మధ్యకు వచ్చి మనకు ఒక ఉపకారం చేస్తాడు. మనకే కాదు, లోకమంతటికి ఉపకారం చేస్తాడు. ఏంటది? మరణం నుంచి తప్పించి జీవంలోనికి ప్రవేశపెట్టడానికి ఆయనే ఒక మార్గమయ్యి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటే అర్థం ఏంటంటే, మంచి మనసు కలిగి ఉండండి, ప్రేమించే మనసు కలిగి ఉండండి, ఉపకార బుద్ధి మనసు కలిగి ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి మనసు కలిగి ఉండండి. ఉపకార బుద్ధి అంటే ఎలాగుంటుందంటే, ఉపకారం చేసిన వారికి ఉపకారం చేస్తుంది, లేకపోతే ఆపదలో ఉన్న వారికి ఉపకారం చేస్తుంది. స్వస్థ బుద్ధి ఎలాగుంటుందంటే, ఉపకారం చేసిన వారి దగ్గర నుంచి తిరిగి బదులు ఉపకారము ఆశించదు, చేసిన వెంటనే మర్చిపోతుంది. ఉపకార బుద్ధి అనేది. స్వస్థ బుద్ధి అనేది ఎదుటి వారికి ఎప్పుడైనా మనం మేలు చేసామనుకోండి, ఆ మేలుని మనం మర్చిపోవాలి. ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాలి? పొందుకున్న వాళ్ళు పెట్టుకోవాలి. బదులు మనం ఆశించకూడదు. అది స్వస్థ బుద్ధి. వాళ్ళ పరిపూర్ణమైన హృదయంతో చేసినట్లు లెక్క. కొంతమంది ఉపకారం చేస్తారు, తిరిగి పొందుకోవాలని ఆశిస్తారు, తిరిగి చెల్లించకపోతే వాళ్ళని కించపరిచి మాట్లాడతారా? మాట్లాడరా? నీకు పలానా ఆపదలో, పలానా ఆపరేషన్ టైంలో, మంచం మీద ఉన్నప్పుడు, మీ నాన్న చనిపోయినప్పుడు, మీ అమ్మ కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు నేను చేశాను, నాకు ఇచ్చావా, నాకు చేసావా అని అప్పుడున్న బాధ కంటే, ఆపద పరిస్థితులు ఉన్న బాధ కంటే ఈ మాటలను బట్టి ఎక్కువగా బాధపరిచి వాళ్ళని హత్య చేస్తారు. మా అమ్మ చనిపోయినా బాగున్నేమో కానీ
మా నాన్న చనిపోయినా బాగున్నేమో కానీ, కాళ్ళు లేకుండా చచ్చిపడున్నా బాగున్నామో కానీ, ఇటువంటి మాటలు ఏళ్ళ చేత పడతాననుకుంటే ఆ రోజు నేను ఉపకారం తీసుకోపోదును, సహాయం తీసుకోపోదునని తన మనసులో అక్కడే చనిపోయినంత బాధపడతాడు వాళ్ళు ఆడిన మాటలకి. ఇది నిజమైన ఉపకారం కాదు. ఒకరి ఆపదలో ఉన్నప్పుడు మనం సహాయం చేసామంటే దాన్ని అక్కడే మనం మర్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా మన పట్ల అలాగే చేస్తున్నాడు. దేవుడు కూడా ఎన్నో రోగాల నుంచి నిన్ను తప్పించి స్వస్థపరిచి, ఎన్నో సమస్యల్లో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి విడుదల అనుగ్రహించి, మరలా నీ దుఃఖాన్ని ఆనందంగాను, నీ నిట్టూర్పుని వేదను పూదండగాను, తైలముగాను ఉత్సాహపరిచి నిన్ను బలపరుస్తున్న దేవునికి మరలా మనం తప్పులు చేసి గాయపరుస్తూ ఆయన బాధపడుతున్నప్పుడు కూడా మరలా మేలు చేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మొదటి మేలుని మర్చిపోయాడు. ఆయన జ్ఞాపకం ఉంటే నీకు ఆ మేలు చేశాను కదా, మరలా నువ్వు తప్పు చేసావు కదా, నీకు ఎందుకు చేయాలని అడుగుతాడా, కానీ ఆయన మర్చిపోతున్నాడు. చూడండి, సొంత బిడ్డలకి మనం ఎంత చేసినా ఎన్ని కొనిపెట్టామో గుర్తుంటుంది. ఇప్పుడు విజయ్ అన్నాడు, వాడికి ఏ టైంలో ఏ డ్రెస్ తీసానో, ఏ టైంలో డబ్బులు అడిగి ఇచ్చానో, ఏ టైంలో మంచి ఐస్ క్రీము కొనిచ్చానో నాకు గుర్తుంటుందా? అదే కంపెనీ గుర్తుంటుందా? ఉండదు. ఎందుకంటే సొంత పిల్లలకి పెట్టింది ప్రతి తల్లిదండ్రులు కూడా లెక్కేసుకోరు. అవునగా చెప్పండి. దాన్ని మర్చిపోయినట్టు వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాభం అని చేస్తున్నారు. అది మీకు అర్థమవుతుందా? దేవుడు కూడా ఆయన కోపపడితే మనం నశించిపోతామని, మేలు చేయకపోతే విశ్వాసం తప్పించబడతామని, భ్రష్టులం అయిపోతామని ఆయన మర్చిపోయిన వాడిగా ఉండి మరలా ఉపకారం చేస్తున్నాడు. ఆయన మనం కూడా అట్టి మనసు కలిగి ఉండాలి. నేను కూడా ఎంతోమందికి ఉపకారం చేసిన గ్రూప్ తరపున రాత్రి 1 గంట కూడా ఫోన్ చేసి నాకు హెల్ప్ అడుగుతుంటారు. అవన్నీ మర్చిపోయాను. మీకు అర్థమవుతుందండి? తిరిగి పొందుకోవాలని ఎప్పుడు నేను ఆశించలేదు. కానీ ఈరోజు నాకు ఆపదలు ఆదుకున్నాయా లేదా? ఎప్పటికైనా సరే నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ఉపకారం ఇక్కడ అక్కడ 2 చోట్ల నీకు దాచి ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎవరికి విశ్వాసం లేదండి, ఎవరికి మంచితనం లేదండి, మనం మేలు చేయట్లో విసిగిపోకూడదండి. ఏ ఆధారం లేనప్పుడు దేవుడే వాళ్ళ మనసులో ప్రేరేపించి ఉపకారం చేస్తాడు. వాక్యం చెప్తుంది అలాగని ఉపకారమును ధర్మం చేయట మానొద్దని చెప్తుంది. చూడండి, అక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. హెబ్రీ పత్రిక 'హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారా? అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవట. ఏంటవి? ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోవద్దు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ ప్రతి పరలోక ప్రార్థనలో నువ్వు చేసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటావా? చేసుకోమా? అంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం రావాలంటే ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలా వద్దా? ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఉపకారమును ధర్మమును చేయట మరచిపోకుడి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక
తెగకి చెందిన వాళ్ళు, ఇలా ఒక మాయా భ్రష్టత్వంలో ఉన్నవాళ్ళు. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చారనుకోండి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అని కంజీరు కొట్టుకుంటూ వచ్చారనుకోండి, ఆయన ధర్మం చేస్తారు, ఆయన డబ్బులు వేస్తారు, టిఫిన్ పెడతారు, కానీ బియ్యం వేస్తారు. అవునా? కారణం ఏంటి? ఇతను క్రైస్తవుడు, దేవుని నామాన్ని మహిమపరుస్తుని వేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైనా పటాలు పెట్టుకుని వచ్చారనుకోండి మెడలోను, వాళ్ళకి వేయరు, మేము వేయి కూడా తెలిపమంటారు. ఏమ్మా వినండి, అంటారంట్రా, అది కరెక్టే చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకడే. నా పాటలు పాడు వచ్చిన వాళ్ళకే మీరు ధర్మం చేయండి, హల్లెలూయా చెప్పిన వాళ్ళకే మీరు ఉపకారం చేయండి అని ఏమైనా రాయబడి ఉందా? లేదు కదా. మరి వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? అందుకనే క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు తప్ప వేరొకరిని మార్చలేకపోతున్నారు, వేరొకరికి ప్రేమను చూపించలేకపోతున్నారు, వీళ్ళ ఉపకార బుద్ధి కలిగిన వారిని కనబరుచుకోలేకపోతున్నారు కదా. ఒకడు ఆకలితో మన ఇంటికి వచ్చి అమ్మ ఆకలేస్తుంది అని అడిగాడు అనుకోండి, ఓ పాట పాడు, ఒక అన్నం పెడతాను అంటావా? అది మంచిదా? హల్లెలూయా చెప్పి అన్నం పెడతానంటావా? అది మంచిదా? దేవుడిని నమ్ముకోవయ్యా, నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తాడు, నువ్వే 10 మందికి ఆహారం పెట్టినట్టు చేస్తాడు దేవుడు అని చెప్పడం మంచిదా? మంచిదా? మంచిదే అది అని చెప్పడం మంచిదే. ఎప్పుడు మంచిది అవుతుంది? మొట్టమొదటిగా వచ్చిన వాడికి ఆకలి తీర్చాలి, నువ్వు వాడిని తృప్తిపరిచి కడుపు నిండా అన్నం పెట్టి, నాయనా నీకు ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అడిగి తెలుసుకుని అతన్ని చెప్పిన దానిలో సత్యమును గ్రహించి, నువ్వు ఒక పని చేయ, చిన్న సలహా ఇది, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎవరి దగ్గర పాటలు పాడక్కర్లేదు, కష్టపడి పారెట్టి చేయక్కర్లేదు, వ్యవసాయం ఏమీ లేదు, విశ్వాసంతో దేవుని నమ్ముకుని ప్రార్థన చేయి, ఆయనే నీ జీవితాన్ని మారుస్తాడు అని చెప్తే అప్పుడు వినే మనసు వస్తుంది అడిగి, అప్పుడు వింటాడు. ఆకలి తీరాక విని చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో కదా మరి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే ధర్మం చేయాలా, ఉపకారం చేయాలా, ఎవరికైనా చేయాలా? చెప్పండి. ఎవరికైనా చేయాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? ఇతర దేవుళ్ళు పటాలు పెట్టుకుని వస్తే వాళ్ళు ధర్మం చేయరు, వెళ్ళిపోమంటారు బయటికి. చాలా తప్పు అది. ఎందుకో తెలుసా? ఒకరోజు అంటాడట దేవుడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి ఆకలి తీర్చావు కదా, బట్టలు లేవని అడిగినప్పుడు బట్టలు ఇచ్చావు కదా, నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభు అంటే, పలానప్పుడు పలానా రోజుని. అసలు నువ్వు క్రైస్తవ్యాన్ని ప్రేమిస్తున్నావా, మతాన్ని ప్రేమిస్తున్నావా, మనిషిని ప్రేమిస్తున్నావా? అసలు నువ్వు నా స్వారూప్యంలో ఉన్న మనిషిని ప్రేమిస్తున్నావా లేదా? ఆపదలో ఉన్నవాడిని, ఆకలితో ఉన్నవాడిని జాలి మనసు కలిగి ఆదరిస్తున్నావని తెలుసుకోవడానికి నేనే ఆ రూపంలో వచ్చాను అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి మన ఇంటికి వచ్చిన వారిని, మనకు అడిగిన వారికి నీకున్నంతలో లేదని చెప్పకూడదు. లేదని చెప్పావా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వేం చెప్పినా దేవుడు దాన్ని ఖచ్చితంగా తదాస్తంటాడండా అంటాడు. నువ్వు లేదంటే లేకుండానే పోతుంది, ఎప్పుడు ఎవరినో అడిగే పరిస్థితే. ఉందని ఉన్న దాంట్లో సహాయం చేస్తే నీ చేతులు ఎప్పుడూ నింపబడతాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? చూడండి, ఓ చెట్టు బాగా కాస్తుంటుంది, అవునగా చెప్పండి. దాని కాపంతా ఆ వ్యవసాయకుడికో దారింటి వెళ్ళే వరకో ఆకలి కొని ఉన్న వరకు తీరుస్తుంటుంది, అది ఇస్తుంటుంది, అవును కదా. మరలా ఆ చెట్టు వైపు వచ్చినప్పుడల్లా దాన్ని చూస్తుంటాం, మనం చూస్తాము చూడమా. ఒకరోజు ఈ చెట్టు పండు నాకు ఆకలి తీర్చింది, నా అవసరతను తీర్చింది. ఇదిగో ఈ చెట్టు కాయలు అన్నీ అమ్మి నా అప్పు తీర్చాను, ఎన్నాళ్ళ నుంచి ఉన్న అప్పు అనుకుంటాం, అనుకోమా, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఈ భూలోకంలో నువ్వు చేసే ప్రతి ఉపకారాన్ని కూడా నిన్ను ఈ భూలోకంలో నాటినటువంటి దేవుడు, ఎదిగింపచేసిన దేవుడు, నీ కొమ్మలు ఇచ్చిన దేవుడు, నీకు ఆకులు ఇచ్చిన దేవుడు, నీ ఫలింప చేసిన దేవుడు నీ ప్రతి ఉపకారం చేయక మానడో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం.
కాబట్టి మన ఉపకారమును ధర్మము చేయట మానకూడదు. నువ్వేది మాన్నా పర్లేదు, ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకూడదు అంటున్నాడు. మర్చిపోవద్దు అన్నాడు ఆయన. ఏమంటాడమ్మా? మర్చిపోవద్దు. మర్చిపోతే నన్ను మర్చిపోయినట్టు లెక్క, అంతే కదా మరి. ఒక యజమానుడు ఒక భార్యకి చెప్పిన మాట మర్చిపోయి తన ప్రవర్తన వేరేగా చేస్తే అక్కడ యజమానుడికి గౌరవం ఇచ్చినట్ట లేనట్టే కదా. అనగా చెప్పండి, అమ్మ ఆరాధనలో వాక్యం అయిన తర్వాత ఎవరో బయటికి వెళ్ళకూడదు అని నేను ఇక్కడ చెప్పనుకో, దైవజనునిగా బయటికి వెళ్ళిపోయానుకో, ఆ మాటకు విలువ ఇవ్వలేనట్టే. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యండి, పాటలు పాడండి, ప్రార్థన చేస్తున్నా వాటి ఫలం నీకు రాదు. దేవుని మాట ఎవరికి వచ్చినో వాడే దేవుడు, వాడే నిజమైన దైవజనుడు. నా దాసుని యొక్క మాట నేను రూఢిపరుచున్నాను అన్నాడా లేదా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దేవుడు అతనిలో ఉంటాడు, అతనే దేవుడే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు. కొంతమంది అంటారు, చాలా బాధతో ఉన్నానండి, చాలా రోగంతో ఉన్నానండి. ఒక దైవజనుడు వచ్చి అనుకోకుండా దేవుడు పంపించాడు, ఆయన్ని ప్రార్థన చేస్తాడండి, ఆ నొప్పి తగ్గిందండి, నాకు ఆ బాధ తగ్గిందండి, ఒక సమస్యలో ఉన్నానండి, దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆ సమస్య నుంచి పరిష్కరించబడ్డాను. చెప్తారా చెప్పరా? అప్పుడు చెప్పండి. నేను మొన్న చెప్పాను కదా సాక్ష్యంలో, దేవుడు ఎలాగుంటాడో నాకు తెలియదు కానీ డాడీ, నీలో దేవుడు నేను చూస్తున్నాను. మంచితనం ఎక్కడైనా అమ్ముతారేమో, ఈ లోకంలో ఎక్కడ మంచితనం లేదు, కొనుక్కుంటాను చెప్పండి అన్నవాడు నీవే మంచిదని చెప్పగలిగాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంచి మనం చేయకపోతే, ఆ మేలు మనం చేయకపోతే దేవునికి మహిమ వచ్చినా రాదు కదా. నేనేం చెప్పాను తెలుసా? ఈరోజు అంటే అన్నావు, దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు కానీ దేవుడిని నీలో చూస్తున్నాను, నువ్వే దేవుడు అన్నావు. ఇంకెప్పుడు ఆ మాట అనక, అంటే నన్ను కొన్ని రోజుల్లోనే మర్చిపోవాల్సి వస్తుంది నువ్వు అది చెప్పాను. ఎందుకంటే దేవుడు మనిషి. ఏమో స్వార్థంతో చేయొచ్చు కదా నేను ఉపకారం నీకు కదా. మరి నువ్వు చూడాలంటే దేవుణ్ణి ఎవరో తెలియదన్నా కదా, నేను చేసిన క్రియని నువ్వు నేర్చుకుని చేయి కదా, అప్పుడు దేవుడు నువ్వు చూడగలవు కదా. మరి నేను నీకు ఏదైతే చేస్తున్నానో అది ఇతరులు చేయి, అప్పుడు దేవుడిని నుంచి చూస్తావు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఉపకారమును ధర్మం చేయట మరచిపోకడి. అట్టి యాగములో నాకు ఇష్టమైనవి. ఇట్టి యాగంలో ఇష్టమైనవి దేవునికి. నువ్వేదో కప్పుతో బియ్యం తెచ్చినా అది ఇష్టం లేదు ఆయనకి. లేదా దశంభాగాలు కూడా ఆయనకి ఇష్టం కాదు. కారణం ఏంటంటే కరెక్ట్గా తీయం కాబట్టి. కరెక్ట్గా తీస్తే ఇష్టమే, అవునగా చెప్పండి. కరెక్ట్గా దశంభాగం తీసామనుకో సమయం ఇవ్వు. రోజుకి 2 గంటల 40 నిమిషాలు సమయం ఇవ్వాలి దేవునికి. నువ్వు ఎప్పుడు ఇచ్చినా సరే. అవి ఎన్ని భాగాలుగా చేసుకుంటావు నాకు తెలియదు. 12 గంటల్లో 12 పదులు ఇస్తావో, 24 గంటల్లో 24 10 నిమిషాలు ఇస్తావు, గంటకు 10 నిమిషాలు. నువ్వు బైబిల్ చదువో, పాటలు వినో, పాటలు పాడుకునో, ప్రార్థన చేసుకునో 2 గంటల 40 నిమిషాలు దేవుళ్ళు గడపాలి. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వం మనం. ఇంకా అర్థమవుతుందండి. కాబట్టి ఇవన్నీ ఒకవేళ మర్చిపోయినా దేవుడు లెక్కలోకి తీసుకోడు. కానీ సాటి మనిషికి ఉపకారం చేయకపోయినా, ధర్మము చేయకపోయినా, ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చకపోయినా అవి మాత్రం ఆయన మర్చిపోడు. అందుకని చెప్తున్నాడు, జ్ఞాపకం ఉంచుకో, నేను చెప్పింది ప్రతిదీ కూడా చేయాలి, నువ్వు మర్చిపోవద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు యజమానుడు. తండ్రి కుమారుడికి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు, తల్లి కుమార్తెకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాలని వచ్చేటప్పులోని చేయకపోతే కోపం పుట్టించిన వారు అవుతారు. ఎవరా అవుతారు. దేవుడు ఈరోజు నీచో చెప్పేది నీకు నచ్చిన మనుషులు చేయడం కాదు,
నీకు నచ్చని వాళ్ళు కూడా చేయాలి. అప్పుడు వాళ్ళు నీకు నచ్చడం కాదు, నువ్వు వాళ్ళకి నచ్చుతావు. వారి జీవితంలో ఎప్పుడు కూడా నీకు కీడు చేయరప్పుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అవునుగా చెప్పండి. మన నచ్చిన వాళ్ళు చేసామనుకో, వాళ్ళు మన మేలు కోరుతాడు, కీడు కోరుతాడు. కానీ మన నచ్చిన వాళ్ళు, మనకి ఎట్టిన వాళ్ళు, మనకి విరోధ భావం కలిగిన వాళ్ళకి వాళ్ళ ఆపదల నుండి మేలు చేయి, వాళ్ళలో ప్రశ్న వస్తుంది. నేను వాళ్ళని కించపరిచాను, అవమానపరిచాను, వాళ్ళ విషయంలో ఎన్నో చెడ్డ తలంపులు కలిగి వాళ్ళని నష్టపరచాలనుకున్నాను. నా వారు అనుకున్నవారు ఎవరూ ఇప్పుడు వచ్చి నాకు ఆపదలు ఆదుకోలేదు, కానీ నేను శత్రువుగా భావించి నష్టపరిచిన వాడు వచ్చి నాకు సహాయము చేశాడు. ఇంత మంచి మనిషికి ఇలాంటి తలంపులు కలిగి నేను ఎందుకున్నాను, ఇలాంటి పనులు నేను ఎందుకు చేశాను అని అతనిలో పరివర్తన, నిన్ను బట్టి, నీ ఉపకరణం బట్టి నువ్వు తీసుకొచ్చినట్టు ఒక దేవుని సాధనం అవుతావు. చప్పలు కొట్టావు, అవుతావమ్మా. ఆలోచన కలిగించిన వాళ్ళు అవుతావమ్మా. ఒకవేళ నువ్వు చేసిన క్రియని బట్టి ఆలోచన రాలేదనుకో, వాడికి ఇంకనో బహు ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొచ్చి దేవుడే తనను తను కనపరుచుకుంటాడు. నీ మేలు నీకు దాచించుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎవరు చేయగలరు అనుకుంటున్నారు మీరు? ఇలాగ ఎవరు చేయగలరు అనుకుంటున్నారా? మనకు ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తాం, కానీ అపకారం చేసిన వాళ్ళకి, కించపరిచిన వాళ్ళకి ఎవరు చేయగలరు అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు లేదు చెప్పండి అమ్మా. అనుకో మానవ బుద్ధి కదా. ఇలాగ ఎవరైనా చేయగలరా అంటున్నారు, కానీ పాస్టర్ గారే చేస్తారా కదా? చెప్తున్నారు కానీ పాస్టర్ గారే చేస్తారా? 100% చేస్తాను నేను, నాకు తెలిస్తే. మొన్నే వచ్చినాను కొట్టడానికి వచ్చినాడు కూడా ఆపద వచ్చిందంటే నాకు తెలిస్తే నేను వెళ్ళి చేస్తా. నాకేం అవమానం కాదు, నన్ను పిలవకపోయినా వెళ్తాను. అదేనా దేవుడి మనసు కాదా? అలా ఉంటారేటమ్మా రత్నకుమార్ గారు. దేవుని మనసు ఏంటి? అదేనా కాదా? చేయాలి. మనం ఎన్నెన్నో చెడ్డ కార్యాలు చేసుకుంటూ వచ్చాం మన గత జీవితంలో. ఒక్క మంచి కార్యం కూడా దేవుని మంచి మనసు చూపించి చేయకపోతే ఎందుకు చెప్పండి? ఈరోజు మార్నింగ్ నాకు విషయం తెలిసింది. ఒక ఆయనకి కొంచెం నీరసంగా ఉంది. పిల్లలు వచ్చి చెప్పారు నాకు, మా డాడీ గురించి ప్రార్థన చేయండి అని. అయ్యో, నా మనసు చాలా బాధ కలిగింది. ఎప్పుడు రాలా జరిగింది? నేను వారం రోజుల నుంచి లేని రాత్రి వచ్చాను, నాకు తెలీదు. అయ్యో, ప్రార్థన చేద్దామని సండే స్కూల్ అయిపోయిన తర్వాత వాడి తల మీద చేసి, ఎవరి తల మీద? చెప్పిన కొడుకు తల మీద. విశ్వాసం ఆడిది. మీకు అర్థమవుతుందా? సమాచారం తెలియజేసిన కొడుకు తల మీద చేసి ప్రార్థన చేశాను. ఏం జరిగిందంటే, కొంచెం నీరసంగా ఉంది, చలాన్ని ఎక్కిస్తున్నారు అని చెప్పాడు. నిజంగా సంఘపరంగా దేవుని సమ్ముఖంలో చెప్తున్నాను. వాళ్ళు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నేను వెళ్ళినప్పుడు ఈ అది ఎందుకు వచ్చాడు బాబు ఇప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు నా దగ్గర లేకపోయినా నిజమే చెప్తున్నాను. వాడికి పలానా అవసరత కలిగి ఉంది, లేదా డబ్బులు లేవు, లేదా వైద్యం కలిగి ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ముందుంటాను. ఇప్పుడు నేను చెప్పలు కొడదాం ఒకసారి. వాళ్ళ మనల్ని పూర్తిగా అర్థం చేసుకోలేక, పూర్తిగా గ్రహించలేక, తెలియని మనసుతో దేవుని ప్రేమ అంటే తెలియక వాళ్ళు మనల్ని కించపరచవచ్చు, అవమానపరచవచ్చు. మీకు అర్థమవుతుందండి? చిన్నపిల్లడు తెలియక తప్పులు చేస్తాడు, ఏం చేస్తాం మనం చెప్పండి? నీ కొడుకే తప్పులు చేస్తాడు. నువ్వు అందంగా ఉంచుకుందామని తాజ్మహల్ తెచ్చుకున్నావు, ఓ 2000 ఖర్చు పెట్టి, దాన్ని పగల కొడతాడు, తెలియక పడేస్తాడు. అలాగని చెప్పేసి వాడిని చంపుకుంటామా చెప్పండి? వాడికి ఏదైనా బాధ వస్తే నా తాజ్మహల్ పగలగొట్టా కదా, జ్వరంతో పడి చావు అంటావా? అంటావండి? లేకపోతే వాడు చావును కోరుకుంటామా? ఏదో తాజ్మహల్ కోసం కోరుకోమే. కాసేపు బాధపడతాం, ఓ దెబ్బేస్తాం, మళ్ళీ ఆడు ఏడుతుంటే దగ్గర తెచ్చుకుని ఇంకెప్పుడు అలా చేయండి అన్న, సారీ డాడీ, నా బంగారమా, నా కాసుల్లో మయ్యం ముక్క చెక్క అని మళ్ళీ ఓదారుస్తాం. ఎస్, ఒక దేవుని దగ్గర రాని వాళ్ళ కోసం ఆ పని నువ్వు చేయలేవా?
చేయలేకపోతుంది క్రైస్తవ్యం. అందుకనే క్రైస్తవులుగా నలుగురు ముగ్గురుంటే చర్చలకు ఉండిపోతున్నారు. 100 మంది ఉంటే 100 మందే, 110 అవట్లే. మళ్ళీని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టినా చేస్తే అవుతారు. అలా చూస్తే మనకు వచ్చిన బాధ, ఎదుటి వాళ్ళకి వచ్చిన బాధ, మనకు బాధ వచ్చినప్పుడు ఇతరులను ఆశించమా, ఇతరులు చేయాలని కోరుకోమా? అలాగే ఇతరులకు మనం చేయగలిగితే ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యం. దానికి మించింది లేదని అందరూ ఒప్పుకుంటారు. యేసు ప్రభు మించిన దేవుడు లేరని అందరూ ఒప్పుకుంటారు. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, యేసయ్య అంటే నాకు ఇష్టం లేదని వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఒక్కరు కూడా ఉండరు. ఆఖరికి మొన్న స్వామి పేరు ఏం పేరు, ఎన్నోసార్లు తిట్టాడు, విమర్శించాడు, భయంకరమైన బూతులాడాడు యేసు ప్రభుని గురించి. ఆయనే యూట్యూబ్లో సాక్ష్యం ఇచ్చాడు. యేసయ్య లోకరక్షకుడు, నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే రక్షణ ఉందా, లేకపోతే రక్షణ లేదని ఇచ్చాడే లేదా? యూట్యూబ్లోను ఫేస్బుక్లో వస్తనే లేదా? మనం అలాంటివి చూడం, టిక్టాక్లు చూద్దాం. ఎందుకంటే మనకు ఎప్పుడు ఊగిపోవాలి. దేవుని స్తోత్రం. ఏమండి మరి ఎంత అక్కడ ఏ సాంగ్ పెట్టారు కదా తెలుసా? ఏంటి సాంగ్? ఇంకా నేను దాని ట్రైల్లో తీసుకోలేదు, నెక్స్ట్ వీక్ పాడతాను. కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా నీ నామునకే తెచ్చుకోగలవు యేసయ్య అని పాట వచ్చింది ఈ మధ్యని. అది హైలైట్ అయిపోయింది. వచ్చే వారం పాడుతాను దేవుని చిత్తం అయితే. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, ఆ సాంగ్ అక్కడ అతను చెప్తున్న ఆ వీడియో ముందు పెట్టారు. అది ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, స్వామీజీ చేత కూడా నీ నామాన్ని మహిమపరచుకోగలవు. హల్లెలూయా. నిన్ను దూషించిన వారి నోటి చేతే నీ నామాన్ని ఘనపరచుకోగలవు. కథ మొత్తం మార్చేయగలడు ఆయన. ఒక 5 నిమిషాలు ఈ వాయువుని ఆపేసాడు అనుకోండి, గాలిని, కథ మొత్తం మారిపోద్ది. ప్రపంచం కథ. ఏ ప్రపంచం అవుతుంది ఇది చెప్పండి? శవాల ప్రపంచం అవుతుంది, దేశం కాదు. ఒక 5 నిమిషాలు ఆయన ధననిధి నుంచి ఆ గాలిని కనుక భూమి మీద విడిచిపెట్టకపోతే, దాన్ని మూసివేస్తే శవాల ప్రపంచం అయిపోద్ది. దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు దేశం అంటే శవములుగా మార్చబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంగమా, మనం ఏం మర్చిపోకూడదు? మరలా అడుగుతున్నాను చెప్పండి, మనం ఏం మర్చిపోకూడదు? అది ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ మీరు వెంటనే చెప్పరు, అదే వచ్చింది బాధ. ఉపకారమును ధర్మము చేయట మరచిపోకడి, అట్టి యాగములు నాకు ఇష్టమైనవి. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా, ఎన్నో కొత్త పాటలు పాడినా, నాలాగా గనగనలాడే మాటలు చెప్పినా, ఉపకారమును ధర్మమును మర్చిపోతే నీ యాగాలు, నీ బలులు, నీ కానుకలు, నీ అర్పణలు, నీ మొదటి ఆదివారం నాడు సంస్కారం నాడు భోజనం, ప్రేమ విందు సున్నా. అర్థమవుతుందా? దేవుని లెక్కలకు రావు. ఇవన్నీ దేవుని లెక్కలకు రావాలంటే ఈ పని నువ్వు చేయాలి. ఈ పని నువ్వు చేసినప్పుడు దేవుని నామాన్ని మహింపరుస్తావు. అప్పుడు భూమి మీద నీకు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంపూర్ణ ఆర్జము, శక్తి, బలము ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి మీకు. ఇది మనం చేయడం మర్చిపోకూడదంటే, ఉపకారమును కానీ ధర్మము కానీ మేలు కానీ చేయడం మర్చిపోకూడదంటే, ఆరాధన అయిపోయి పలకరించుకుంది కానీ మర్చిపోకూడదంటే ఏం చేయాలి? మనం అమ్మా ఇప్పుడు నేను చెప్పింది మీరు మర్చిపోకుండా ఏం చేయాలి చెప్పండి. మర్చిపోకూడదని బోర్డు తగిలించుకోవాలా ఏంటి? ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకం ఉంచుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. అవునా? ఇది దేవుడు చెప్పిన మాట, ఇది మేలుకరమైన మాట, ఇది దేవునికి మహిమకరమైన మాట,
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద మనకు సమాధానం రావాలంటే, ఆయన కుమారుగా ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడాలంటే ఇది మనం మర్చిపోకుండా చేయాలి. ఇట్టి యాగము దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా అని జ్ఞాపకం అందించుకోవాలి. అలా ఉంచుకోవాలంటే ఒక మాట చెప్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఆయన సంతోషం ఏంటంట? ఒకడు కొవ్వినటువంటి గొర్రెలను వధించుట కంటే, బలి అర్పించడం కంటే ఏది ఇష్టమంటే ఎంతో సంతోషిస్తాడంట. ఆయన ఆజ్ఞ గైకొనాలి. మీకు ఈరోజు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఇది తప్పక చేయాలి, మీరు ఇది మర్చిపోకూడదని చెప్తున్నాడా లేదా? ఏంటది? ఇప్పుడే కదా విన్నారు. ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకూడదు అంటున్నాడు. ఇది మీరు చేసిన యెడల ఒకడు ఆజ్ఞ గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా అంటున్నాడు. అంతే కదా మరి. ఏమండి, నిజమైన సంతోషము, అబద్ధమైన సంతోషం ఉంది. తెలుసా మీకు? ఎలా చెప్పమంటారా? జనులందరూ కూడా నిజమైన సంతోషాన్ని ఆశించరు, అబద్ధమైన సంతోషాన్ని ఆశిస్తారు. చెప్పమంటారా? సత్యం చెప్పమంటారా? సత్యమును సత్యంగా అంగీకరించాలి. మరి మీరు అంగీకరిస్తారా? అంగీకరించరా? చెప్పండి. నిజమైన సంతోషం ఏదో అబద్ధమైన సంతోషం ఏదో చెప్పనా వద్దా? చెప్తే చెప్పండి, లేకపోతే మాకేమో నష్టమా? చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. ఇలా ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ? చెప్పండి బాబు, చెప్తేనే మాకు మేలు. ఆ గ్రూప్లో ఉన్నామా? అయితే సార్ స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా అబద్ధమైన సంతోషం నడుస్తుంది, నిజమైన సంతోషం అట్లా. అర్థమైందా? అబద్ధమైన సంతోషం ఏదో నిజమైన సంతోషం ఏదో మీ ముందు మీ కుటుంబంలోంచే చూపిస్తాను మీకు. చూడండి, చూపించినప్పుడు ఇక్కడి నుంచైనా నిజమైన సంతోషాన్ని వెతకండి. అర్థమవుతుందా? చాలామంది పిల్లలు పుట్టిన వెంటనే ఎంత సంతోషమో, అవునా కదా? చెప్పండి, అవును కదా? మహా సంతోషం పిల్లలు పుడితే. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. ఇదివరకు ఆడపిల్ల మగపిల్ల తేడా ఉంది కదా, ఇప్పుడు తేడా లేదు. ఎందుకంటే కొడుకులందరూ తన్నేసి బయటికి చూసేస్తున్నారు కాబట్టి. ఇంక ఏ పిల్లైనా పర్లేదని బాగా సంతోషిస్తున్నారు, అవునా కదండి? దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా సంతోషించింది పుట్టినరోజునే తెలియదు, వార్త తెలియగానే స్నేహితులు ఫ్రెండ్స్, రేపు పార్టీ ఎప్పుడు ఇస్తారా? ఎప్పుడేంటరా? ఇవాళ శనివారం కదా, రేపు ఆదివారం మన పార్టీ ప్రకటిస్తున్నాడు. ఎవరు? తండ్రి. అవునా? ఆదివారం పార్టీ జరిగిపోతుంది. దానివల్ల నష్టమా మేలా? చెప్పండి, నష్టమా మేలా తండ్రికి? ఆ పార్టీ వల్ల నష్టమే కదా. మొదటి పుట్టినరోజుకి ఏమీ లేకపోయినా సరే ఓ 50,000 అప్పు చేసేసి సీట్లు తీసి ఫోటో ఒకటి వేయించేసి ఆడే మాట్లాడుతున్నట్టు లెటర్ రాయించి ఆ లెటరు కార్డులో పెట్టి అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, అక్క చెల్లెల్ని అందరిని కూడా నేనే పిలుస్తున్నాను, నా పుట్టినరోజుకి వచ్చినాను, మీరు ఆశీర్వదించాలని, అవునా, ఒక కార్డు వేయించేసి బిర్యానీ, చికెను ఎవరైతే తింటే పెట్టేస్తున్నాడు. 50,000 అప్ప కదా. అది నిజమైన సంతోషమా అబద్ధమైన సంతోషమా? నిజమైన సంతోషమా అబద్ధమైన సంతోషమా? అది ఏ సంతోషమో తర్వాత తెలుస్తుంది, ఆ వడ్డీ కట్టేటప్పటికి, అప్పు తీర్చేటప్పటికి కదా. కానీ ఒక మాట ఉంది మనకి, మహులు పెద్దలు ఆ మాట చెప్పారు, కవులు చెప్పారు మాటలో. పుత్రుడు పుట్టగానే నిజమైన సంతోషం కాదు, కానీ వాడు పెరిగి పెద్దవాడై నీ ఘనత తీసుకొచ్చినప్పుడే
నిజమైన సంతోషం. నిజంగా సంతోషించాలి మనం. అది నిజమైన సంతోషం ఎప్పుడంటే ఆ పిల్లల్ని క్రమంలో పెంచాలి. క్రమంలో పెంచి, భక్తిలో పెంచి, ఎవ్వరికీ కీడు తలపెట్టేవారుగా, వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన లేకుండా ప్రేమ, సమాధానము, మేలు చేసే బుద్ధి అన్నీ ఇంజెక్ట్ చేసి నువ్వు చేస్తూ వాళ్ళకి నేర్పి దేవుని మాటలు తెలియజేస్తూ ఆరాధనలు నడిపిస్తే వాళ్ళు ఏమవుతారు? చదువులో దేవుడు అభివృద్ధి చేస్తాడు, మంచి కలెక్టర్ అవుతాడు. చెప్పలు కొట్టండి. ఇప్పుడు కలెక్టర్ గారు వెనకాల వాళ్ళ అమ్మగారు వెళ్ళారనుకోండి, ఆవిడ వెధవరాలు, చాలా పెద్దది, కాటన్ శారీ కట్టుకుంది. కలెక్టర్ గారు కోటేసుకున్నారు. కలెక్టర్ గారు వెనకాల ఉన్న వాళ్ళ అమ్మగారు నడిచి వెళ్తున్నారు. ఓ గ్రామంలో, అమ్మ ఎప్పుడో మనం నివసించిన గ్రామం కదా, నేను కలెక్టర్ని అయిన తర్వాత మరి ఆ గ్రామానికి మేలు చేయాలనుకుంటున్నాను, నువ్వు కూడా రా అమ్మ నాతో పాటు అని ఆ కలెక్టర్ గారు పిలుస్తాడు తల్లిని. ఆమె వెనకాల వెళ్తుంది. ఊరు దగ్గరలోకి వెళ్ళాక ఇది నా సొంత ఊరే కదా అని సెక్యూరిటీని అక్కడ ఉండమంటాడు. ఆయన మాట వినాలి కదా, అక్కడే ఉండిపోతారు. ఎక్కడ మన పులిమేరలు ఉంటాయి కదా, మనకు పులిమేర ఉంది అక్కడ, అక్కడ సెక్యూరిటీని అక్కడ ఉంచేసి వీళ్ళిద్దరు నడిచొస్తారు అనుకోండి. కలెక్టర్ గారికి ఏం చేస్తారు? అందరూ కరెక్ట్ కొడతారా? మరి ఏం చేస్తారు చెప్పండి? దండాలు పెడతారు, పెట్టరా? ప్రతి కష్టం చెప్పుకుంటారు లేదా? ఆ గ్రామంలో ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్తారు, చెప్పరా? వాటర్ లేదండి బాబు, మాకు సరైనటువంటి డ్రైన్స్ లేవండి, సరైన ఇల్లు లేవు అని చెప్పుకోరా? ఆయనకి నమస్కారం పెడతారు, ఆమె కూడా నమస్కారం పెడతారు. వెనకాల వెళ్తున్నప్పుడు ఆ తల్లి సంతోషం ఇంత అంత కాదని నేను చెప్తాను. మీరు ఎంత అని చెప్తారు కొంచెం చెప్పండి. అవును కదా? అందరూ పొగుడుతుంటే, అందరూ వాళ్ళ అవసరం తెచ్చమంటే, ఆ కొడుకు అందరూ నమస్కారం పెడుతుంటే, అతనితో పాటు ఈమె కూడా నమస్కారం పెడుతుంటే, దండాలమ్మ మీరన్నా చెప్పండి అమ్మా అబ్బాయి గారికి, అమ్మ దండాలమ్మ మీరన్నా చెప్పండి అమ్మా, మా గ్రామాన్ని బాగు చేయమనండి అమ్మా, మాకు నీళ్లు లేవమ్మా, మాకు ఒక హాస్పిటల్ లేదమ్మా, మాకు ఒక బడి లేదమ్మా అని ఆమె కూడా చెప్తారు కొంతమంది వెళ్ళి. ఎందుకంటే తల్లి మాట వింటారు కదా, చేస్తారు కదా అని. అవునగా చెప్పండి. ఆవిడకు అప్పుడు ఎంత సంతోషం చెప్పండి, ఎంత సంతోషం చెప్పండి మీరు. నేను అంటాను, ఈ ప్రపంచమంతా ఎంత కలిపితే ఎంత ఉందో అంతకంటే ఎక్కువ సంతోషం అంటాను. చెప్పలు కొడదాం ఒకసారి కదా. అది నిజమైన సంతోషమా? లేకపోతే పుట్టినరోజున పండుగలు చేసేసి, అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టేసి, ఆ చదివించే స్తోమత లేక, ఈ అప్పులు తీర్చలేక, ఆడికి ప్రవర్తన నేర్పక, ఆడిని ఏ షాపులో పెట్టి ఆడ షాపులో అలవాట్లు నేర్చుకుని బయట జనాలతో కలిసి చెడిపోయి చెడ్డ పేరు తీసుకొస్తే సంతోషమా? చెప్పండి ఇప్పుడు మీరు. నిజమైన సంతోషం ఏది? అది మన చేతుల్లోనే ఉంది. మనుషులు ఏం చేస్తున్నారంటే నిజమైన సంతోషాన్ని విడిచిపెట్టి అబద్ధమైన సంతోషాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. అందులో బతకడానికి ఇష్టపడడానికి ఏం కావాలి? మెప్పులు కావాలి, గొప్పలు కావాలి, చప్పలు కొట్టించుకోవాలి. తిన్నోళ్ళందరూ బాగా బేవు బేవుమని వెళ్ళిపోతారు. తర్వాత అప్పులు తీర్చడానికి వాంతులు పెట్టుకుంటాయి కదా. నాకు దేవుని మార్గం తెలియనప్పుడు నేను కూడా చేసినటువంటి సంగతులు ఇవి. ఎప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? జ్ఞానం దగ్గరికి వచ్చావు, అవును కదండి. కాబట్టి నువ్వు దేవుడు ఇప్పటికీ ఇదే బాట నడుస్తున్నావేమో. ఇక నుంచి అలాంటివి మానే. నువ్వు చెయ్యాలి అనుకుంటే పుట్టినరోజు ప్రార్థన పెట్టడమే, అది దేవునికి ఘనత. అప్పుడు ఆ కుమారుని బట్టి దేవుడు ఆనందిస్తాడు, ఆ గర్భఫలాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషించినప్పుడు నిన్ను సంతోషపరుస్తాడు, వాడిని బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలా చేసుకొని తప్పులేదు. అది కూడా ఎక్కువగా కాదు, మ్యాక్సిమం 2000 మించి అవ్వకూడదు అంతే. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి పలహారం అయితే ఏదైతే 2000 అంటే పెద్ద లెక్కేం కాదు. ఇప్పుడు 3 రోజులు కష్టం అంతే కదా. అలాగే దేవుని మహింపరచు. అప్పుడు నీ కష్టార్జితాన్ని ఆశ్రదిస్తాడు దేవుడు, నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు. నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన వారందరి చేత నువ్వు ఆశ్రదింపబడతావు. అలాంటివి చేయండి. ఇది తగదు మనకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బలులు అర్పించడం కంటే, భోజనాలు పెట్టడం కంటే, ఈరోజు దేవుడు చెప్పే మాట నువ్వు వినటం వల్ల దేవుడు సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. కాబట్టి ఉపకారం ధర్మం చేయక మర్చిపోకడి. అట్టి యాగంలో ఆయనకి ఇష్టమైనవి. నువ్వు ఫ్యాన్లు కొనివ్వడం ఇవన్నీ కాదు. ఫ్యాన్ కొనుక్కుంటే నీకు గాలి తగ్గుతుంది, ఇప్పుడు ఆయనకి కాదు. అవునుగా చెప్పండి.
ఫ్యాన్ కొంటే ఎవరికి గాలి తగులుతుంది? మీరు బియ్యం తెస్తే ఎవరికి? నా కడుపు నిండుతుంది. డబ్బు పట్టుకొస్తే ఎవరికి? నా జేబు నిండుతుంది. అదేమని దగ్గర తెచ్చి వెళ్తుందా? కానీ ఇవ్వాలి మీరు. ఎందుకు? దేవుడు నియమం పెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు నియమము పెట్టాడు. లేవీయుల వంశంలో వాళ్ళ ప్రతిష్టకు పిలిచి ఆకరందముని ప్రార్థన చేయడానికి, 6 నిమిత్తం ప్రార్థన చేయడానికి 7వ వాడిని సేవకుడిగా సమర్పించుకుని, ఈ 6 చేత మీరు వ్యవసాయం చేసుకుని అతన్ని మీరు పోషించాలి, మీ పంటలంత భాగం ఇవ్వాలి, మీ ధనం అంత భాగం ఇవ్వాలని దేవుడు అప్పగించేది. అదే మాకు వర్తిస్తుంది. చప్పలు కొడదాం ఒకసారి. కాబట్టి ఉపకారం ధర్మం చేయట మర్చిపోకడి. ఇప్పుడు కనీసం ఒక 20 సార్లు చెప్పుంటాను ఈ మాట. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? మీరు మర్చిపోకూడదని, మీరు ఆశీర్వదింపబడాలని, ప్రతి మేలు పొందుకోవాలని, దేవుని రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని, ఆయన వారసులకు ఈ లోకంలో మనుషుల ముందు ఆయన నామాన్ని మహిమపరచాలని. ఇంకో మాట చూపిస్తాను చూడండి మీకు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21:3. చూసారా? నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టం. ఇది రెండోది. మొదటిది ఏంటి? ఉపకారం ధర్మం చేయటం మర్చిపోకడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. నీతి న్యాయములను అనుసరించుట యెహోవాకు ఇష్టం. బలులు అర్పించడం కంటే నీతి న్యాయం మనలో ఉండాలి. అంటారు కదా చాలామంది, నువ్వు దేవుడిని నమ్ముకున్నా కదా, నీతి లేదా నీలో? తీసుకుని తిరిగి ఇవ్వాలని తెలీదా అంటారంట్రా. న్యాయం లేదా నీకు? 10,000 ఎట్టుకెళ్ళి 5,000 మొంగుతున్నావు. 6 నెలల్లో టీ ఇవ్వాల్సిన 3 నెలలు మొంగుతున్నావు. నువ్వేం దేవుడిని నమ్ముకున్నావు? నువ్వు దెయ్యానివి. నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా అంతే కదా మరి అంటారంట్రా. వాళ్ళ బాధ కలిగిస్తే ఏమని అంటారు? చాలామంది అంటారు అలాగనే సరే ఎలాగని ఎందుకంటారు? నువ్వు బాధ కలిగజేస్తున్నావు కాబట్టి నీ అన్నీ నువ్వు కొనసాగించుకుంటావు. అవతలి వాళ్ళకి బాధ కలుగుతావు. నీ ఆపుకో, నీ సౌఖ్యాలు ఆపుకో, నీ తిండి ఆపుకో, నీ ఖర్చు ఆపుకో, ఎదుటి వాళ్ళకి న్యాయం చేయి, వాళ్ళ రుణం తీర్చు. ఎందుకంటారు చెప్పండి? మళ్ళీ ప్రతి గొడవకి వెళ్తావు, ప్రతి వాదనకి వెళ్తావు, బతిమాలుకోవు. ఒక మనిషి ఇంటికి వస్తే తప్పు చేసినటువంటి ఇల్లాలో యజమాని క్షమించమని ఎంతగా బతిమాలుకుంటుందో, మన రుణపడి ఉన్న వ్యక్తి దగ్గర కూడా మనం తీర్చలేనప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు అంతగా బతిమాలుకుని సమాధానం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఒక మాట కూడా అనుకుంటగా వెళ్ళిపోతాడు అతను. ఈసారి మిమ్మల్ని ఇలా బాధ పెట్టనండి, ఇంకొక టైం ఇవ్వండి బాబు, నేను చేసిన తప్పే, మీకు అన్యాయం చేశాను, సమయానికి ఇవ్వలేకపోయాను, నన్ను ఆదుకున్నారు మీరు, మిమ్మల్ని నేను ఆదుకోలేకపోయాను, దయతో నన్ను మన్నించండి అని బ్రతిమలాడి చెప్పుకోవాలి. అతనికి మన మీద జాలి మనసు పుట్టాలి. అంతలా తగ్గించుకుని మాట్లాడాలి. ఏం చేసుకుంటావు చేసుకో, SC ST కేసు పెడతాను నీ మీద అవసరం అయితే. మాకున్న ఆయుధం అదే. ఇలా పోతకే లేరా అనగానోళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడాల్సిన నువ్వు ఈ డబ్బు దగ్గర నుంచి చూద్దాం. ఎంత దౌర్జన్యం అండి అది, ఎంత అన్యాయం అండి. మరి అలా అనకపోతే ఏమంటారు చెప్పండి? ఒంటరిగా నీ సమస్య నువ్వు పరిష్కరించుకోవాల్సింది అతను వెళ్ళి 1000 మందిలోకి పిలుతాడప్పుడు వెళ్ళడా అక్కడ చేతులు కట్టుకుని సమాధానం చెప్పాలి. ఇదంతా జ్ఞానం నేర్పుతున్నాడు మనకి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నీ బలులు, నీ ప్రార్థన, నీవు చేసే ఈ అర్పణ అంతా కూడా దేవునికి ఇష్టం అవ్వాలంటే ముందుగా ఇట్టి గుణములు కలిగి ఉండాలి, ఇట్టి మనసు కలిగి ఉండాలి మనం. అప్పుడు దేవుని కుమారులు అనబడతాం. నీ గురించి సాక్ష్యం ఉండాలి. వాళ్ళు దేవుని బిడ్డలండి, దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు మీకు అన్యాయం చేయరు అని అక్కడ ఎవరైనా అడుగుతారా? అక్కడ చెప్పాలి. దూరంగా ఉన్నప్పుడు ఆయన మంచోడు, మీకు అన్యాయం చేయడు, మీరేం నష్టపోరు, కొంచెం టైం ఇవ్వడు, పాపం ఇబ్బందులు ఉన్నాడు అని మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి బయట. అప్పుడు వచ్చిన వాడు ఏమవుతాడు? మనం చెప్పిన మాట విని ఆ సాక్ష్యాన్ని గ్రహించి, అవును కదా, అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు, జాలి కలిగి వెళ్ళిపోతాడు. మన సాక్ష్యం ఏమై ఉండాలి?
మనం ఉన్న ఏరియాలో ఎవరిని అడుగుతారు ముందు సాక్ష్యం? పులిమేరలు అడగరు, ఆ చివరి కొంపను అడగరు, ఇంటి పక్కన ఉన్నవాడు అడుగుతారు ముందు ఇతను ఎలాంటి వాడని. ఇంటి పక్కన ఉన్నవాడు దేవుడు అంటే దేవుడు అంటారంట, మొత్తం అందరూ దెయ్యం అంటే దెయ్యం అంటారట. ఎందుకంటే ఇంటి పక్కన ఉన్నవాడి కంటే మనకి ఎక్కువ తెలియదు. ఇంక ప్రతి గొడవాడికి తెలుసు. ఇప్పుడు నేను ఉన్నాను పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని నేను ఏమంటున్నాను కోపం వచ్చినప్పుడు, లేకపోతే తలుపేసి కొట్టేస్తున్నాను, సత్తి తెలుస్తుంది పక్కన కాబట్టి. సత్తి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడో, ఎంత ఎలాగా పిల్లల్ని చూస్తాడో నాకు తెలుస్తుంది. అవునుగా చెప్పండి. మా ఇంట్లో టీవీలో సీరియళ్ళు వస్తున్నాయా, సినిమా పాటలు వస్తున్నాయా, దేవుడి మాటలు వస్తున్నాయా, పాటలు వస్తున్నాయా, సత్తి కనబడతాయి. సత్తి ఇంట్లో సెల్ ఫోన్లో రాత్రి 2 గంటల దాకా ఏ పాట కనబడతాయి, నాకు కనపడతాయి ఏ టైంలో వచ్చినా. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఏంటి, మీరు దీనికి నవ్వాల్సిన పని లేదు. ఇక్కడ మిమ్మల్ని వాడుకోకపోయినా సత్తిని కూడా వాడుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం అవడానికి. అవునగా చెప్పండి. అంటే నవ్వు వచ్చే సందర్భం కూడా నవ్వుకుంటుంది, దాని తప్పులేదు. కానీ ఇక్కడ చూసారా, ఒక్కొక్కసారి గాడిదల చేత మాట్లాడించుకొని మీకు బుద్ధి చెప్తానన్నాడు దేవుడు. అవునగా చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఏమి వినపడాలి? మరి మా ఇంట్లో వినపడినప్పుడు మీ ఇంట్లో కూడా వినపడాలి కదా. మరి మీ ఇంట్లో 2 వినపడతాయి, అప్పుడు సత్య మీరు సమానమే కదా. మరి వేరేగా అర్థం చేసుకోకండి, సత్యమే చెప్తున్నాను నేను. తర్వాత ఏమైనా పడతాయి నాకు తెలియదు, ఆయన చూసుకుంటాడు లెక్క, అంతే కదా. మరి మనం నవ్విన వాళ్ళము మా ఇంట్లో వినబడి మీ ఇంట్లో వినబడితే దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు నీతి న్యాయం నడుచుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే పక్కన ఉన్న అన్యజేస్తుడితో మీరు అన్యజేస్తుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలట. అట్టి యాగములు దేవునికి బలులు ఇష్టమైనవి. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను మీకు. చూడండి, ముగించే ముందు ఒక సత్యాన్ని చెప్తారు మీరండి. ఒక పేదరాలు ముసలమ్మ ఒక రోడ్డు అమ్మట నడుచుకుంటూ వెళ్తుందంట. ఎండలో పగలు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె రోడ్డు మీద కొంగని ఆ రోడ్డు మీద కొన్ని వస్తువులు ఆమె ఒళ్ళో వేసుకుని చీరలు పెట్టుకుని ఒళ్ళో వేసుకుని వెళ్ళిపోతుందట. సరే, సిగ్నల్ పాయింట్ దగ్గరికి వచ్చింది. రాగా అక్కడ పోలీసు ఆయన ఉన్నాడు. అక్కడ కూడా ఇలా తీసుకుని రోడ్డు మీద ఉన్నవి ఒళ్ళో వేసుకుందంట. ఎవరితో ఏదో బంగారమో డబ్బో పడి ఉంటుంది, ఆమె ఒళ్ళో వేసుకుని వెళ్ళిపోతుందని ఆ పోలీసు ఆయన గబగబ బయటకు వచ్చి, ఏమా ఓ పెద్దవిడా ఏం తీసావు నువ్వు అని అడిగాడు. ఏమీ తీయలేదు బాబా అన్నదట. ఏం తీయలేదటే? ఏం తీయలేదంటే ఏంటి? ఆ గంప ఆ ఒడి కింద ఆ చీర కింద పరచు, ఏం తీయలేదు తెలుస్తుంది అని గద్దించాడట. భయపడి మొత్తానికి ఆ ఒడి తీసి రోడ్డు మీద ఉంపితే ఇన్ని పగిలిపోయిన గాజు పెంకులు ఉన్నాయట. ఏమున్నాయి? గాజు పెంకులు ఉన్నాయట. అదేంటమ్మా, నువ్వేదో ఎవరో పడిపోయిన బంగారం ఒళ్ళు వేసుకున్నావు అనుకున్నాను, పడిపోయిన డబ్బులు వేసుకున్నావు అనుకున్నాను నేను. ఈ పెంకులన్నీ తీసుకెళ్ళి ఒళ్ళు వేసుకుని దాచుకుంటున్నావు ఎందుకమ్మా? వీటి వల్ల నీకేం ఉపకారం అని అడిగాడట. బాబు, వీటి వల్ల నాకేం ఉపకారం కాదు, కానీ ఇవి రోడ్డు మీదకి ఉంటే అనేక మంది కాళ్ళు గాయములు అవుతాయి, వాహనాలు పంచర్లు అవుతాయి. ఆ గాలి తప్పుని అన్ని స్పీడ్లో పడుతున్న వాళ్ళు జారిపోయి స్కిడ్ అయిపోయి కుటుంబం అంతా కూడా యాక్సిడెంట్ పాలై చనిపోతారు. ఎవరికి రోడ్డు మీద హాని జరగకూడదని ఇవి దూరంగా తీసుకెళ్ళి పడేయాలని, నిజంగా ఇది ఇతరులకు మేలు చేస్తే ఒక సంపద అనుకుని, నువ్వు అనుకున్న బంగారము వెండి అనుకునే దీన్ని నేను ఒకరు మేలు చేసేది కనుక అంతకంటే విలువైందని దీన్ని పట్టుకెళ్ళి దూరంగా పడేయాలని, ఒక ఉపకారం చేయాలని ఉద్దేశంతో ఈ ఒళ్ళో వేసుకుని మోసుకెళ్తున్నాను తప్ప వేరే ఏం కాదు బాబు అని చెప్పిందంట. ఆ మాటలు విన్నాక ఆయన చలించిపోయాడట. చూడండి, ఆశ్చర్యమైపోయాడట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మేలు చేసే వాళ్ళు ఉన్నారా? నిజానికి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆవిడ తెలిసిన వాళ్ళు ఉంటారా? ఆవిడకు ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారా? అనేకుల కొరకు పని చేస్తుందా లేదా?
అది ఎంత కష్టమైన పని. ఆ ఎండలో ఒంగుని రోడ్డు మీద ఉన్న పెంకులన్నీ, ఆ బాటిల్ పెంకులన్నీ కూడా ఏరుకుని వెళ్ళడం ఎంత కష్టమైన పని. ఏమండి, కష్టమైన పనే కదా. అయినా సరే ఇష్టంతో చేస్తుంది. తెలుసా, దేవుడి మాట మర్చిపోలేదు. ఉపకారం ధర్మం చేయట మర్చిపోకడి. అలాంటి పనులే దేవునికి ఇష్టమైనవి. ఆశ్చర్యపోయాడట. అప్పటి నుంచి కూడా ఆ పోలీసు ఆ సర్కిల్లో యాక్సిడెంట్ అయినప్పుడు అంతకుముందు పట్టించుకునేవాడు కదట. ఏమైనా అద్దాలు కానీ పెంకులు కానీ లైట్లు కానీ పగిలిపోతే వెంటనే ఆ సమస్య పరిష్కరించక ముందు వీటిని ఏరి పారేసి అప్పుడు సమస్య అడిగి తెలుసుకుని వాళ్ళ సమస్యను పరిష్కరించేవాడట. అంటే ఏమి నేర్పిందామే చెప్పాలి. మరి ఇంచేపు విన్నారు కదా మీరు, ఉప్మా పెసరట్లాగా విన్నారు తిన్నట్టు. ఇంచేపు విన్నారు కదా. ఏమి నేర్పిందామే, గ్రహింపు లేదు మీకు. ఉపకారం చేసే బుద్ధి ఆయనకి నేర్పింది. ఏమి నేర్పింది? పొరుగు వారికి ఉపకారం చేసే బుద్ధి నేర్పిందా లేదా? నువ్వు ఉపకారం చేయడం వల్ల ఇతరులకు నేర్పిందని అవుతావు. మీకు అర్థమవుతుందా? దానివల్ల నువ్వు మేలు పొందుకుంటావు. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తీసారా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అదండి, మనం మేలు చేయట్లేదు. ఏమవకూడదంట, విసుగుపోకూడదంట. నిజానికి ఎప్పుడు విసిగిపోతాం చెప్పండి? మనం నిజానికి ఎప్పుడు విసిగిపోతాం? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు మేలు చేశారు, మీరు ఎక్కడో కొంత సహాయం చేశారు, ఇప్పించారు. నేను ఎగ్గొట్టేసిన అనుకోండి, ఇంకెవరికైనా మేలు చేయాలనిపిస్తుంది మీకు? అదే వద్దన్నాడు దేవుడు. మీకు అర్థమైందా? పాస్టర్ అయినా ఇంకో వ్యక్తి అయినా ఇంకెవరైనా సరే, నువ్వు మేలు చేసావు, అతన్ని కీడు చేశాడు, అక్కడితో మర్చిపోకూడదు. నువ్వు మేలు చేయటం విసుగుపోకూడదు. ఏం చేయాలి? మరొకరికి అవసరం మేలు చేయాలి. వీటన్నిటికీ ఎవరు మేలు చేస్తారు నీకు? ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ఒకడు రుణాన్ని తీర్చాలన్నా, ఒకడు కీడిని నువ్వు అనుభవించాలన్నా, ఆ స్తోమతని, ఆర్థిక స్తోమతని, ఆ కష్టాన్ని భరించే మనసుని దేవుడు ఇవ్వాలి నీకు. అవునక చెప్పండి. ఆయన ఇస్తాడు అప్పుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మేలు చేయట్లో విసుగుపోవద్దు. ఏం చేయాలంట? అలసిపోకూడదంట. ఒక వ్యవసాయకుడు అలసిపోడు అనుకోండి, పంటను కొయ్యగలడా? వ్యవసాయానికి ఎంత పని చేయాలి? ఎన్ని పనులు చేయాలి? ఎన్ని ఎరువులు వేయాలి? ఎంత ఖర్చు పెట్టాలి? రోజు వెళ్ళి వ్యవసాయం చూడాలి. అవునా? అలసిపోయి వెళ్ళడం మానేయడం అనుకుని నెల రోజులు రెస్ట్లో ఉండడానికి రూపంలో పురుగు పంట నడుతుంది. నష్టపోతుంది, నష్టపోడా. అలసిపోకూడదని మేలు చేసే విషయంలో అలాగ మనం కష్టపడి కార్యక్రమాన్ని జరిగిస్తూ మేలుకరమైన కార్యములు చేస్తూ వెళ్ళినప్పుడు నువ్వు తప్పక పంటకు వస్తావు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. ఆమేన్.